అసలు ఇంతకీ ఏం వంట అనుకుంటున్నారా ఆంటీ? రెడీ వచ్చేసాం మనం వంటగదిలోకి. ఈ రోజు చేయబోయే ఐటమ్ స్పెషల్ ఐటమ్ సేమియా తోటి మిక్స్చర్ చేస్తున్నాను నేను. సేమియా తోటి మిక్స్చరా? ఎస్, అందరూ మరమరాలతోటి లేదా అటుకులతోటి చేస్తారు కదా, స్పెషల్ గా సేమియాతో చేస్తున్నాను. అది కాకుండా నిత్యం రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ తోటి ఉంది. అవునా? అయితే టేస్ట్ చేయాల్సిందే. చాలా బాగా నచ్చింది. అందుకోసం మన ఫ్రెండ్స్ అందరికి కూడా పరిచయం చేద్దామని ఈ రోజు స్పెషల్ గా స్టార్ట్ చేస్తున్నాను. అవునా? మరి దీనికి ఇంకేం కావాలి మనకి? చెప్తాను, అది కూడా వచ్చాయి. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి సేమియా, ఓకే, బియ్య పిండి, మైదా, కార్న్ ఫ్లోర్, ఓకే, నెక్స్ట్ ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఓకే. దీంట్లోకి మనం గార్నిషింగ్ కోసం పిల్లలు ఇష్టపడాలి కదా, అందుకోసం అని చెప్పి బాదం పప్పు, జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, కరివేపాకు, అంటే మొత్తం హెల్దీ ఐటమ్స్ తో చేస్తున్నారు అనమాట. మరి పిల్లలకి నచ్చాలి, ప్లస్ తిన్నాగానే ఆరోగ్యంగా ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి స్టార్ట్ చేద్దామా? అంటే మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ మనకు కావాల్సినటువంటి నిత్యం రైస్ బ్రాన్ రిఫైన్ ఆయిల్ ని తీసుకోవాలి మనం. ఓకే, తీసుకొని మనకు టైం సేవ్ అవ్వాలి కదా, పిల్లలు అడిగిన వెంటనే ఇచ్చేయాలి కదా. కాబట్టి ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి దీంట్లో ఆయిల్ పోసామనుకో మనకి నూనె కాగుతా ఉంటది. ఈ లోపు మనం సేమియా ఉడక పెట్టుకోవచ్చు మనం. ఓకే, నిత్యం రిఫైన్డ్ సన్ఫ్లవర్ రైస్ బ్రాన్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఈట్ గుడ్ ఫీల్ గుడ్ దీని క్యాప్షన్. ఓకే, దీంట్లో 0 కొలెస్ట్రాల్ ఉంటది. ఇది వాడటం వల్ల హార్ట్ పేషెంట్స్ కూడా చాలా సేఫ్. ఓకే, అందరూ దీంట్లో ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదు, ఇంత గుడ్ కొలెస్ట్రాల్ ఉంది మనకి. ప్లస్ దీంట్లో కొలెస్ట్రాల్ ఫ్రీ. ఇది దీంట్లో ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. అవునా? సో అంటే మంచిగా హెల్తీగా ఉంటారు, ఫిట్ గా ఉంటారు అన్నమాట. ఉంటారు, తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఓకే, కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్ సూపర్. ఓకే, మేము వంటలకి ప్రతిరోజు ఇదే వాడుతూ ఉంటాం మేము. అవునా? సో ఇందులో ఇది ఒకటేనా అంటే ఇంకేమన్నా ఉన్నాయా? దీంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చి ఎక్కువగా పిండి వంటలు చేయడానికి ఉపయోగిస్తాము. ఓకే, గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చి పికిల్స్ పెట్టడానికి ఉపయోగిస్తాం. అవునా? ఆల్రెడీ నేను కాలీఫ్లవర్, ఆవకాయ నిత్యం గ్రౌండ్ నట్ ఆయిల్ తోటి పెట్టి రెడీగా పెట్టుకున్నాం. అవునా? సరే, ఇప్పుడు మనం సేమియా ఉడక పెట్టుకోవాలి. దీనికి ఏంటంటే 1 సేమియా తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. 1:4 రేషియోలో అన్నమాట. నీళ్లు బాగా మరిగినాయి. మనం ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ నిత్యం రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ మరుగుతున్న నీళ్ళలో సేమియా వేసేసుకోవాలి. నిత్యం ఆయిల్ మాత్రం చాలా బాగుంది, అందరూ కూడా వాడుతున్నాము. మేము మా ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రిఫర్ చేస్తున్నాను, చాలా బాగుందని చెప్పి. ఈ గిట్టి వాళ్ళు ఈ పని చేసి అందరికి కూడా తెలిసేటట్టు చేశారు. చాలా బాగుంది, మంచి ఈవెంట్ పెట్టారు. దీంట్లో పార్టిసిపేషన్ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేయడం వల్లే చెప్పడం తెలుస్తుంది అందరికి. జనరల్ గా అయితే గనక ఎవరు చెప్పరు కదా, వంట చేస్తున్నాం కాబట్టి చూస్తారు. తింటే గనక అప్పుడు చెప్తాం ఆయిల్ తోటి యూజ్ చేసామని చెప్పి. అదే అదే అంటే సేమియా ఉడికిపోయిందిరా, ఒకసారి చూద్దాం. సేమియా ఒకసారి మనం చేతిలో తీసుకొని జస్ట్ ఇలా కట్ అయితే సేమియా ఉడికిపోయినట్టు. ఎక్కువ ఉడికిపోయినా కానీ ముద్ద అయిపోతుంది అనమాట. అందుకోసం చెప్పి మనం దీన్ని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకుంటున్నాం. స్ట్రైనర్లో మనకు సేమియా ఆడిపోయింది చక్కగా, బాగా పొడిపొడిలాడుతుంది ఆంటీ. బాగా పొడిపొడిలాడుతుంది. ఇలా రావాలి మనకి. చల్లారిపోయిన దాంట్లో మనం బియ్యం పిండి, ఓకే, కార్న్ ఫ్లోర్, మైదా వేసుకున్న తర్వాత ఉప్పు, కారం,
ధనియాల పొడి, గరం మసాలా ఓకే. అన్నీ వేసేసి మనం చేతితో బాగా చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకుంటే ఇట్లా పొడి పొడిగా బాస్మతి రైస్ లాగా వచ్చేస్తుంది మనకి. ఓకే. బాగుందా? కలర్ఫుల్గా ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా, ఇంట్లో వేసేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేయండి, రెడీ అయిపోతుంది. సో ఉడికిపోయిందా అంటే అయితే ఇప్పుడు? మొత్తం వేగిపోయాయి. ఒక్కసారి చూద్దాము. నేను ఆల్రెడీ ఫిష్ పేపర్ వేసేసుకున్నాను. కొంచెం చిన్న బాండీలో ఆయిల్ పెట్టుకొని మనం నిత్యం రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ పెట్టుకొని మనం దాంట్లోకి ఏంటంటే ఫస్ట్ పల్లీలు వేసుకున్నాం. మనం డ్రై ఫ్రూట్స్ అన్ని చేస్తున్నారన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఒకసారి మనం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి, టేస్ట్ గా ఉంటాయి, ఉంటాయి, తింటానికి బాగుంటాయి. ప్లస్ ఏంటంటే ఈ ఆయిల్ అస్సలు మనకు చేతికి అంటుకోదు కాబట్టి మనం ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నా గానీ ఎన్ని రోజులైనా కమ్మగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. హాయ్, మన వంట రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్ చూద్దామా ఒకసారి? ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ప్లస్ ఆయిల్ ఫ్రీ, అసలు కొంచెం కూడా అతుక్కోవట్లేదు. దీనివల్ల పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడతారు. డ్రై ఫ్రూట్స్ చక్కగా అన్ని ఉపయోగించి స్నాక్స్ లాగా ఇంటికి రాగానే చేసి పెడితే 5 minutes లో రెడీ అయిపోతుంది. మనం నిత్యం రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల మనకి ఎంత మంచి వంట చేసుకోవడానికి, పిల్లలకి పెట్టడానికి హ్యాపీగా కుదిరింది. మనకి గ్రౌండ్నట్ ఆయిల్ వల్ల పికిల్స్ పెట్టుకుంటున్నాము, చక్కగా రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల స్నాక్స్ చేసుకుంటున్నాము. అన్నీ కూడా మనకి సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల మంచిగా పిండి వంటలు చేసుకుంటున్నాము. నిత్యం ఆయిల్ ఉపయోగించి నిత్యము అందరూ ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, అంటే మొత్తానికి ఒక హెల్తీ మీల్ చేశారనమాట. ఎస్, ఒకసారి టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు. హాయ్, ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందనేది నీ ఎక్స్పీరియన్స్ చెప్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా వెంటనే ప్రొసీజర్ తెలుసుకొని చేసేసుకుంటారు ఇంటికి వెళ్ళి. చాలా బాగా వచ్చిందండి. అంత ఆయిల్ యూజ్ చేసినా మనకు ఆయిల్ యూజ్ చేసినట్టే తెలియలేదు.